ఆటో సోదరులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ నెల 8 తారీఖు ఆటోలు బంద్ చేసుకొని నిరాహార దీక్ష చేద్దామని అన్నారు కదా. నేను ఒక వీడియోస్లో చూశాను, ఫొటోస్ రూపంగా చూశాను. అయితే మనం ఒకటి మనస్ఫూర్తిగా గుర్తు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కరోజు ఆటో నిరాహార దీక్ష చేస్తే, లేదా 2 రోజులు నిరాహార దీక్ష చేస్తే, 3 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? గవర్నమెంట్ దిగి వస్తుందా? మనము 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు అలా కంటిన్యూస్గా చేయగలుగుతామా? ఇంకొక విషయం, అన్ని రోజులు చేసే కంటే అసలు తప్పెక్కడ జరిగింది మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. పొరపాటు ఎక్కడైంది, ఏమైంది? అసలు మనం హ్యాపీగా, సంతోషంగా మనం ఆటోలు నడుపుకునే క్రమంలో వీళ్ళ ట్రాప్లో మనం ఎలా పడ్డాము మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. వాడి ఇన్సెంటివ్స్ రూపంలో మనకు కొంచెం డబ్బులు ఇచ్చి వాని ట్రాప్లో మనని పడగొట్టాడు. సరే, పడగొట్టిండు, అయిపోయింది. అన్ని యాప్స్లు అలాగే చేశాయి. ఇప్పుడు దాని నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం ఎట్లా ఆలోచన చేయాలి? కొంచెం శాంతియుతంగా ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం మనం అందరం ఒకటై ఉండి, దగ్గర ఆర్టీఓ లెక్కల, హైదరాబాద్ ఆర్టీఓ లెక్కల ప్రకారం 5 లక్షల పైచిలుకు ఆటోలు ఉన్నాయి. 5 లక్షల పైచిలుకు ఆటోల ఓన్లీ ర్యాపిడో, ఊబర్, ఓలా కంపెనీల్లో నడుస్తున్నాయి. 2,50,000 పైచిలుకు నడుస్తున్నాయి. మ్యాక్సిమం 2 లక్షల పైచిలుకు. మిగతావి షేరింగ్, ఇంకా మిగతావి రిపేరింగ్ ప్లస్ వగేరా అవి ఒక రూపకంగా నడుస్తలేవు. అయితే ఈ 2,50,000 పైచిలుకు ఆటోస్ని కంటిన్యూగా అంటే అంత ఫిగర్ అనేది కాదు, కానీ ఇప్పుడు ఇన్ని ఆటోల్లో ఒకేసారి 1,00,000 మంది, మన 1,00,000 మంది ఆటో డ్రైవర్సు ఒకేసారి యాప్ని డిలీట్ చేసేసి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నడిపేద్దాం. ఇలా చేస్తే గవర్నమెంట్ అయినా మనల్ని పట్టించుకుంటుంది, లేదా యాప్ యాజమాన్యం అయినా మనల్ని పట్టించుకొని ఇంతకుముందు ఎంత వస్తుందో రేటు అంతకు మెరుగ్గానే మనకు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ ఏమంటారు ఫ్రెండ్స్ మీరు?